వాట్సాప్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదు కాస్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ ఇస్తాను. వీక్లీ 2 వీడియోస్ అయినా ఇస్తాను. సో ఇప్పుడైతే నేను నా బెస్ట్ ఫ్రెండ్ని చూపిస్తున్నా. బెస్ట్ ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్ కాదు, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్. ఇంకో బెస్ట్ ఫ్రెండ్ త్వరలోనే చూపిస్తా. సో ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ని చూపించేస్తా. అక్కడ నిల్సొని ఉన్నాడు గైస్, చూపియాలా? బెస్ట్ ఫ్రెండ్, వేర్ ఆర్ యూ? సో వీడే గైస్ నా బెస్ట్ ఫ్రెండ్. ప్లాంట్ని పట్టుకొని బెస్ట్ ఫ్రెండ్ అంటారు అనుకున్నారా? ఇవి కూడా లివింగ్ థింగ్సే. వీడు కూడా నాతోనే పెరిగాడు. వీడే గైస్ నా బెస్ట్ ఫ్రెండ్. చూసారా? నాకు 11 years, వీనికి 11 years. చూసారు కదా గైస్, వీడు ఇంకా పెరుగుతాడు. మనకన్నా లైఫ్ స్పాన్ 100 years ఉంటుంది, కానీ వీనికి లిమిట్లెస్ గైస్. సో వీడే నా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్. నెక్స్ట్ బెస్ట్ ఫ్రెండ్ని త్వరలోనే చూపిస్తా. టాటా బాయ్ బాయ్. టాటా బాయ్ బాయ్ దగ్గర ఆపేయండి. సో ఇంకోటి చెప్పాలి మీకు. ఇంకోటి ఏంటంటే గైస్, చూడండి, నవంబర్లో ఒక్క సబ్స్క్రైబర్ రాలేదు మనకి. డిసెంబర్లో 3 పెరిగారు గైస్. 3 పెరిగారు. 10 ఉంటే 13 పెరిగారు. ఓకే, నేను ఒప్పుకుంటా, నేను వీడియోస్ రెగ్యులర్గా తీయట్లే అని. కానీ వీడియోస్ రెగ్యులర్గా తీయకపోతే ఏంటి గైస్? అన్ని వీడియోలు తీసా, చాలామంది చూస్తున్నారు. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. అంటే లైక్ 15 members, 30 members, 25 members అలా చూస్తున్నారు వీడియోస్ని, కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లే. వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే అయిపోతుంది కదా. చూడండి గైస్, ఇప్పుడు మీకు తెలంగాణ లయన్స్, తెలంగాణ కింగ్స్ 6666 తెలిసే ఉంటుంది మీకు. సోహన్ పేరు, తను చాలా వీడియోస్ చేస్తాడు. తనకు సబ్స్క్రైబర్స్ వచ్చారు, అది పక్కన పెట్టాను. తను కూడా నా ఫ్రెండే గైస్. తను నా బెస్ట్ ఫ్రెండే. కాబట్టి చూడండి, తన కామెంట్స్ పెట్టండి. సో వీడెవరు అంటే ఈ ఛానల్ ఎవరిది నీకు తెలుసా, అలా కామెంట్స్ పెట్టండి, చెప్తాడు అప్పుడు మీకే. అండ్ ఇంకోటి గైస్, మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎందుకు? కనీసం లైక్స్ అయినా కొడుతున్నారా? కొట్టట్లేదు. నేను లాస్ట్ వీడియో అదే ట్రైనర్ టు లవ్ వీడియో తీసి 3 weeks అవుతుంది. ఆ 3 weeksలో దానికి ఒక్క లైక్ వచ్చింది గైస్. ఆ లైక్ కూడా ఇవ్వలేదు తెలుసా? చెప్తే షాక్ అవుతారు. ఆ లైక్ కూడా నా ఫ్రెండ్స్ నుంచి వచ్చింది. మీరు ఒక్కళ్ళన్నా చేస్తున్నారా? అది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేస్తున్నారంటే నేను ఒప్పుకుంటా, సరే నా తప్పని. మీరు కూడా లైక్ చేయట్లేదు, అప్పుడు నేను ఎలా తీస్తాను కదా వీడియోస్. సరే ఎప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్గా ఇస్తా, మీరు కూడా రెగ్యులర్గా చూడండి. మీ అందరికీ, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. సో అప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో నా హోమ్ టూర్ అయితే చూపిస్తా. తర్వాత మా సిస్టర్ రివీల్ చూపిస్తా. అలా అందరి రివీల్ చూపిస్తా. కానీ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి గైస్, తొందరగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఛాలెంజెస్ చాలా ఉన్నాయి, కుప్పలుగా. కాబట్టి కీ కావాలి అన్లాక్ చేయాలంటే, ఆ కీ మీ దగ్గరనే ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేపిస్తే నాకు కీ వస్తుంది. ఆ కీతోనప్పుడు నేను అన్లాక్ చేసేస్తాను. కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే కీ దొరకరు, నాకు అన్లాక్ చేయరాదు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ ఒక్క నిమిషం, ఇప్పుడు ఎందుకు ఒక్క నిమిషం అన్నానంటే గైస్, ఫోన్ వచ్చింది, హ్యాపీగానే ఉన్నా. అండ్ సో ఇప్పుడు ఎక్కడాగానే అవును, కీ దొరకాలి కదా. సో కీ దొరికితే నేను అన్లాక్ చేయగలుగుతా. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మంత్ ఎండింగ్, డిసెంబర్ ఎండింగ్ వచ్చేసింది. ఇదేంటి 26.
ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి? 27, 28, 29, 30, 31. ఇంకా 5 డేస్ ఉన్నాయి డిసెంబర్ ఎండింగ్కి. అట్లా వస్తే న్యూ ఇయర్ అయిపోతుంది. మన ఛానల్ ఎప్పుడు క్రియేట్ చేసాము? సెప్టెంబర్ అన్నా కాదా, అక్టోబర్ అనుకుంటా. అక్టోబర్లో క్రియేట్ చేసాం. అక్టోబర్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 months అయితే మన ఛానల్ క్రియేట్ చేసి. మనకు చాలా ఛానల్స్ ఉన్నాయి గైస్. ఆ ఛానల్స్కి సబ్స్క్రైబర్స్ చాలా పెరిగారు. కానీ అక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఒక ఫోన్ హ్యాక్ అయిపోయింది. అలా ఆ ఛానల్ డిలీట్ అయిపోయింది. అన్నీ డిలీట్ అవ్వడం అంటే ఉంది ఛానల్. మీరు సెర్చ్ చేస్తే వస్తుంది, అల్ట్రా ప్రో తెలుగు గేమర్ అని కొట్టండి, ఛానల్ వస్తుంది. మీరు కొడుతూ వస్తుంది కదా అది అల్ట్రా ప్రో తెలుగు గేమర్స్ కొట్టండి ఛానల్, అది వచ్చేస్తుంది. అండ్ అప్పటి నుంచి బయటనే తిరుగుతున్నా ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అన్ని హౌసెస్ గైస్, అంత మంచి వ్యూ ఉండదు కాబట్టి బయటనే తిరుగుతున్నా అప్పటి నుంచి. ప్లాన్స్ చూపించాలి గైస్. ఇవన్నీ నా ప్లాన్సే, అంటే ఇవన్నీ మా ప్లాన్సే. ఇవన్నీ మా ఫాదర్ కొన్నాయి. కానీ ఈ ఒక్క ప్లాంటే నేను అడిగితే ఈ ఒక్క ప్లాంట్ అని కొన్నారు. ఇక్కడికి వెళ్ళదు గైస్, మొత్తం నాయిస్ వస్తుంది. అక్కడ ఎవరో అంటే క్లాత్ క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు గైస్ 5 days ఉంది, జనవరి వస్తుంది. 5 days బోనస్ మనకు మిగిలింది కాబట్టి గైస్ సబ్స్క్రైబ్ చేసేయండి. 5 daysలో 5 subscribers అన్నా కావాలి. మనకు 13 ఉన్నాను, కనీసం 18 subscribers అన్నా మనకు కావాలి. 18 subscribers కావాలి గైస్. ఎందుకంటే నాకంటే అంటే నా తర్వాత స్టార్ట్ చేసిన మొన్న స్టార్ట్ చేసిన ఛానల్స్ కూడా పెరుగుతున్నారు. లైక్ అనుష్క మోడల్ 111 ఈ ఛానల్ ఉంది. తను నా బెస్ట్ ఫ్రెండే స్కూల్లో. తన ఛానల్ నా తర్వాత లైక్ నవంబర్ ఎండింగ్లో క్రియేట్ చేశారు తన ఛానల్ని. అప్పుడు ఏంటిగా తనకు పెరిగారు, నా తర్వాత క్రియేట్ చేశాడు. కానీ సో అలా గైస్ మీరు అయితే చాలా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మనకి కాంపిటీషన్గా చాలా ఛానల్స్ ఉంటాయి. మన ఛానలే బెస్ట్ అని కాదు, అలానే మన ఛానలే వేస్ట్ అని కాదు. మనకి చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి. వాటిని దాటుకుంటూ మనం స్టెప్స్ ఎక్కాలి. ఎందుకంటే గైస్ ఇక్కడ చాలా ఛానల్స్ గొడవ పడుతుంటాయి. కోకాకోలా పెప్సీ గొడవల గురించి మీకు తెలిసిందే, అమెరికా రష్యా గొడవల గురించి మీకు తెలిసిందే, ఇండియా పాకిస్తాన్ ఇండియా చైనా గొడవల గురించి మీకు తెలిసిందే. కానీ ఇది అలా కాదు గైస్, కోల్డ్ వార్. ఇది కోల్డ్ వార్ తెలిసే ఉంటుంది మీకు, కానీ డిఫరెంట్ కోల్డ్ వార్. ఇది యూట్యూబ్ వార్. యూట్యూబ్ వార్లో గెలవాలంటే సరైన ఆర్మీ కావాలి. సరైన ఆర్మీ కావాలంటే సరైన సబ్స్క్రైబర్స్ కావాలి. నాకు 13 ఆర్మీ ఉన్నారు, 13 మెంబర్ ఆర్మీ ఉన్నారు. కానీ వేరే వాళ్ళకి 400, 500, 600, 1K, 100K, 1 million, 100 million, 200 million అలా ఉన్నారు. సో మనం 13 సబ్స్క్రైబర్స్ ఆర్మీతోని అంతమందిని డిఫీట్ చేయలేము. మన ఆర్మీ పెరగాలి, వాళ్ళ ఆర్మీ తగ్గాలి. మనం తగ్గేదే లేదు, వాళ్ళు తగ్గాల్సిందే. అది గైస్ ఇక్కడ స్ట్రాటజీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా ఛానల్లో ఏమన్నా వీడియోస్లో తప్పు అనిపిస్తే కామెంట్స్ పెట్టండి. నేనేం మిమ్మల్ని తిట్టను, కొట్టను. ఈ నా సబ్స్క్రైబర్స్ కాబట్టి. తప్పు ఉంటే కామెంట్స్ పెట్టండి, టిప్స్ పెట్టండి. ఇలా చేయి బ్రో, ఇలా చేయకు బ్రో, ఇలా చేయకన్నా, ఇలా చేయకు తమ్ముడు, ఇలా పెట్టండి. ఏం పర్లే, నేను ఫాలో అవుతా. కానీ బ్యాడ్ కామెంట్స్ పెడితే నేను పట్టించుకోను, ఎందుకంటే నాకు అవసరం లేదు. బ్యాడ్ కామెంట్స్ ఎందుకు గైస్? బ్యాడ్ కామెంట్స్ ఎందుకు అది చెప్పన్నారు. బ్యాడ్ కామెంట్స్ పెడితే మీకు ఏమన్నా లైక్ అంటే ఎవరు పెట్టలేదా? కామెంట్స్ రావడం తక్కువ. ఇప్పటి వరకు నాకు కామెంట్స్ 1 or 2 వచ్చాయి. ఫస్ట్ కామెంట్ తెలంగాణ కింగ్స్ 6666.
సండే రోజు అంటే లాస్ట్ సండే రోజు ఒక వీడియో తీసా, గుర్తుందా? రోబ్లాక్స్ది. ఆ వీడియోకి కాపీరైట్ పడ్డది గైస్. మీకు వస్తుందో లేదో తెలియదు, కానీ మనోడైతే పెట్టాడు కామెంట్స్, ఏమైంది బ్రో 7 వీడియోస్ ఇస్తాను, 1 తీసావు, మిగతా 6 వీడియోస్ ఏమని కామెంట్ పెట్టాడు. అలా ఇప్పుడు మాకు కామెంట్ వచ్చింది, ఇప్పటి వరకు కామెంట్స్ రాలే. సో గైస్, మన యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అవ్వాలంటే మీరు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ యూట్యూబ్ స్ట్రాటజీ వాడుతుంది. ఛానల్స్ మీరు అనుకుంటూ ఉంటారు, ఛానల్స్ ఏంటి సబ్స్క్రైబర్స్ పెడితే పెరుగుతుంటారు, అలా కాదు. ఒక వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తే, ఒక వీడియోకి వ్యూస్ ఎక్కువ రావాలి, నెక్స్ట్ లైక్స్ ఎక్కువ రావాలి, నెక్స్ట్ కామెంట్స్ ఎక్కువ రావాలి. ఈ 4 వస్తే మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఎందుకంటే ఈ 4 మనకు పెరిగాయి అనుకో, లైక్ యూట్యూబ్లో రెగ్యులర్గా మన వీడియోస్ ఇట్లా స్పాన్ అవుతుంటాయి. సో వచ్చిన వాళ్ళు చూస్తారు యూట్యూబ్ మన వీడియోస్ని చూసి వాళ్ళు అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అది యూట్యూబ్ స్ట్రాటజీ. మనం ఏమంటాం, మనం మంచి వీడియోలు తీసి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అది కాదు. మంచి వీడియోలతో పాటు వ్యూస్ రావాలి, లైక్స్ రావాలి, కామెంట్స్ రావాలి. ఇవి వస్తేనే మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఇవి లేకపోతే పెరగరు. సో కామెంట్స్ వస్తే పర్లేదు, లైక్స్ వస్తే పర్లేదు, వ్యూస్ వస్తే పర్లేదు. సో అలా యూట్యూబ్లో రెగ్యులర్గా మన వీడియోస్ వస్తుంటే మనకి సబ్స్క్రైబర్స్ రెగ్యులర్గా వస్తుంటారు. మీ ఛానల్ మిస్టర్ బీస్ట్ వీళ్ళందరూ తెలిసే ఉంటారు. మిస్టర్ బీస్ట్కి 60 మిలియన్ సబ్స్క్రైబర్స్ రావడానికి ఎంత టైం పట్టిందో, ఒక 6 ఇయర్స్ పట్టింది, 6 years పట్టింది. కానీ మన రొనాల్డోకి ఎంత గైస్, జస్ట్ 1 week 2 weeksలోనే 60 మిలియన్ అయిపోయారు. ఎందుకు? ఫ్యాన్ బేస్ ఉంది. రొనాల్డోకి ఇప్పుడు ఫ్యాన్ బేస్ ఉన్నాడు, ఒకప్పుడు లేరు కదా. రొనాల్డో చిన్నప్పుడు ఫ్యాన్ బేస్ లేరు, ఎవ్వరు అందరూ తిట్టేవాళ్ళు. రొనాల్డో ఇప్పుడు ఫుట్బాల్ ఆడి ఫ్యాన్ బేస్ పెంచుకొని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం వల్ల August 26th క్రియేట్ చేశాడు కదా యూట్యూబ్ ఛానల్ మన రొనాల్డో. యూట్యూబ్ మొత్తం ఆ రోజు క్రాష్ అయిపోయింది. అందుకనే గైస్ యూట్యూబ్ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, యూట్యూబ్ కంపెనీ వాళ్ళు రొనాల్డో ఛానల్ క్రియేట్ చేయొద్దని. ఫ్యాన్ బేస్ వల్ల మనోడికి సబ్స్క్రైబర్స్ పెరగాలి. కానీ అదే మిస్టర్ బీస్ట్కి ఎందుకు పెరగలేదు, ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాడు? అప్పుడు ఫ్యాన్ బేస్ లేదు మన మిస్టర్ బీస్ట్, ఇప్పుడు ఉంది. ఎందుకంటే వీడియోస్ తీశాడు, ఛాలెంజెస్ చేస్తాడు కాబట్టి. కానీ ఇప్పుడు మనకి ఫ్యాన్ బేస్ లేదు. ఫ్యాన్ బేస్ రావాలి మనకి. ఫ్యాన్ బేస్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే, ఐ అండర్స్టాండ్. నాకు ఇన్ని 13 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను 1 సబ్స్క్రైబర్ గ్రేట్ అంటే 13 ఉన్నారు. నాకంటూ ఒక 13 మెంబర్ ఆర్మీ ఉన్నాను, కానీ మిగతా వాళ్ళకి చాలా మెంబర్స్ ఆర్మీ ఉన్నారు. ఇండియాకి హెల్ప్గా రష్యా వచ్చింది, పాకిస్తాన్కి హెల్ప్గా USA, యూరప్ మొత్తం, చైనా ఇలా వచ్చాయి పాకిస్తాన్కి. అప్పుడు ఇండియా మొత్తం చుట్టుముట్టేశాయి. అప్పుడు ఇండియాకి హెల్ప్ చేసిన కంట్రీ ఒక్కటి, అదే రష్యా. కానీ ఇక్కడ ఇండియాకంటూ ఒక సపోర్టర్ ఉన్నాడు, వాడే రష్యా. ఇంకొకళ్ళు ఉన్నారు, వారు ఇజ్రాయిల్. ఈ 2 సపోర్టర్స్ ఇండియాకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ మన ఛానల్కి సపోర్టర్స్ ఉన్నారు, కానీ వాళ్ళ లెవెల్లో మీకు తెలియదు. మీకు ఆ సపోర్టర్స్ రివీల్ చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. ఈ సండే మీకు సర్ప్రైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నా, కానీ మీటింగ్ కుదరాలి కదా గైస్. ఓకే, టాటా, బై బై, గుడ్ బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే, బాయ్.